సో డియర్ ఫ్రెండ్స్, మనకు ఏపీడిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ ఇది. అయితే జూన్ 6 నుండి మనకు తెలిసిందే మెగా డిఎస్సి పరీక్షలు ఆగస్టు 2వ వారంలో ఫలితాలు మనకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆగస్టు 2nd వీక్లో వస్తాయన్నట్టు ఈ యొక్క సారాంశం ఉంది. మెగా డిఎస్సి పరీక్షలను జూన్ 6 నుండి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుండి జూలై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చిన అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున జూన్ 30కు జూన్ 30కి కుదించారు. మొదట టీజీటీ అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సిబిటి ప్రారంభమవుతాయి. కొంతమంది అభ్యర్థులు ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో వారికి వెసులుబాటు కల్పించేందుకు పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. కొన్ని పరీక్షలు మధ్యలో చివరిలో వచ్చేలా షెడ్యూల్ ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జూన్ 8న ప్రారంభమై 10 వరకు కొనసాగుతుంది. సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, స్కూల్ అసిస్టెంట్ మిత్రులకు జూన్ 8న ప్రారంభమై 10 వరకు కొనసాగుతుంది. మళ్ళీ 12, 13, 16, 17, 20, 30 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. సో ఎడ్జిటీలకు 13న మధ్యాహ్నం, 17న ఉదయం, 18, 19, 20, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పీజీటీలకు జూన్ 8, 14, 18, 19, 20, 23, 25, 28 తేదీల్లో, టీజీటీలకు 6, 11, జూన్ 6, 11, 22, 25, 26, 27 తేదీల్లో అదేవిధంగా పరీక్షలు జరుగుతాయి. ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రతిరోజు 2 విడతల్లో కలిపి సుమారు 40,000 మంది అభ్యర్థులు పరీక్ష రాసేలా ఏర్పాటు చేశారు. మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. సో ఇది ఒక చాలా ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు మీడియమైనా ఇంగ్లీష్ మీడియమైనా ఎవరికైనా ఇచ్చారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే లాంగ్వేజ్ 1 కనుక ఎవరైతే మనం 10th లోపల అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే తెలుగు మీడియం వాళ్లకు అవకాశం కల్పించలేదన్నట్టు ఇక్కడ చెప్పబడుతుంది. మొదటి భాషగా ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. కొంతమంది టీజీటీ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటు ఎస్ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు. అలాంటి వారికి ఎస్ఏ హాల్ టికెట్లు జారీ చేయలేదు. ఇక్కడ కొంచెం ఇది క్లారిటీ లేదు. బహుశా మరి అది టీజీటీయా ఎస్ఏనా, ఎందుకంటే ఎస్ఏ అంటేనేమో అన్ని తెలుగు మీడియం, కానీ టీజీటీ పీజీటీ ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఏంది అంటే మరి మొదటి భాషగా ఎవరు చదువుతారంటే తెలుగు మీడియం వాళ్ళకు ఉండదు ఫస్ట్ లాంగ్వేజ్. మొదటి భాషగా ఫస్ట్ లాంగ్వేజ్ ఆంగ్లం చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం కల్పించలేదు. అంటే ఎస్ఏ పోస్టులు తెలుగు అని అర్థమవుతుంది. కొంతమంది అభ్యర్థులు మొదటి దరఖాస్తు సమర్పించి తర్వాత ఏటా చేసేందుకు ప్రయత్నించి అది పూర్తిగా కాకుండా వదిలేయడంతో మొదటి దరఖాస్తునే పరిగణలోకి తీసుకున్నారు. దీని ప్రకారమే హాల్ టికెట్లు జారీ చేశారు. ఆగస్టులో ఫలితాలు, పరీక్షల అనంతరం ఫలితాలను ఆగస్టు 2వ వారంలో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మొత్తం 6 రకాల పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అత్యధికంగా 2.1 2,10,000 మంది దరఖాస్తులు వచ్చి తర్వాత ఎడ్జిటీ పోస్టులకు 1.6 1,65,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 16,347 పోస్టులు. క్రీడా కోటా కింద 421 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటికి పోటీ పరీక్ష ఉండదు. వారు సాధించిన పథకాల ప్రామాణికంగానే షాప్ ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. సో మొత్తం దాదాపు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో కలిపి 150 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాట్సాప్లోనూ హాల్ టికెట్లు, మెగా డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్తో పాటు వాట్సాప్ నెంబర్ 9523000009 ద్వారా కూడా పొందవచ్చునని తెలియజేశారు. ఓకే, పోస్టుల వారీగా దరఖాస్తులను ఇక్కడ ఇచ్చారు. ఎడ్జిటీకి 1,65,187, పీఈటీలకు 26,000, స్కూల్ అసిస్టెంట్లకు 2,10,000, టీజీటీకి 1,27,000, పీజీటీకి 43,483, ప్రిన్సిపల్స్ 4,745, టోటల్ 5,77,675. సో ఇది మనకి ఇందులో ముఖ్యమైనది. దీంతోపాటు షెడ్యూల్ కూడా మీరు గమనించే ఉండొచ్చు. దయచేసి ఎవరి షెడ్యూల్ కూడా వాళ్ళు చూసుకోండి, అది చాలా హెల్ప్ అవుతుంది. సో 6th నుండి ప్రారంభమవుతున్న ఎగ్జామ్స్ జూన్ 6కి వెళ్ళి మనకు స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ సెషన్ 9:30 to 12. అదేవిధంగా 6th నాడు 2:30 to 5 సెషన్ కూడా ఉంది. సో 6th నాడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు అయిపోతుంది షెడ్యూల్ ప్రకారం మనం కనుక చూసినట్టయితే ఎక్కడ అంటే 30th, ఇక్కడ చూడండి డేట్ 30/6/2025. ఎస్ఏ తెలుగు వారికి మనకు మార్నింగ్ అంటే సెషన్ 2, సెషన్ 1 ఏదైతే ఉందో లాంగ్వేజ్కి తోటి కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి మనం దయచేసి మీ యొక్క ఎగ్జామ్స్లో హాల్ టికెట్లు వచ్చే ఉంటాయి, దాని ప్రకారంగానే దయచేసి చూసుకోండి. 6th నాడు 6th ఇచ్చారు,
ఇక్కడ టీజీటీ మ్యాథ్స్ వారికి ఉంది, ఇంగ్లీష్ మీడియం. టీజీటీ మ్యాథ్స్ అంటే ఇంగ్లీష్ మీడియం, టీజీటీ హిందీ, టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్, తెలుగు హెచ్హెచ్ అంటే హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళు అట్లా ఇచ్చినట్టు అనిపిస్తుంది. 6th చూసుకోండి మీరు. టీజీటీ 6th నాడు సెకండ్ సెషన్ 2:30 to 5 PM. టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, టీజీటీ మ్యాథమెటిక్స్ హెచ్హెచ్. తర్వాత 8th నాడు సోషల్ ఎస్ఏ లాంగ్వేజ్, హిందీ ఎస్ఏ లాంగ్వేజ్, కన్నడ ఎస్ఏ, ఒరియా ఎస్ఏ, తమిళ్ అంటే లాంగ్వేజ్ వాళ్ళకు మనకు 8th రోజు ఉన్నట్టు ఇక్కడ ఇస్తుంది. అది మార్నింగ్ సెషన్. 8/6/25 నాడు ఈవినింగ్ సెషన్లో పీజీటీ మ్యాథమెటిక్స్, అదేవిధంగా టీజీటీ సంస్క్రిట్, బయోసైన్స్ కూడా ఇచ్చాడు. బయోసైన్స్ ఇంగ్లీష్ మీడియం. సో టీజీటీకి సంబంధించిన బయోసైన్స్ కూడా మనకు ఎట్లుందంటే 8th రోజే ఉన్నది. సో మార్నింగ్ సెషన్ 2 to 5 PM, ఈవినింగ్ సెషన్ 2:30 to 5. సో మీరు దయచేసి ఆల్ టికెట్స్ చూసుకోండి, మిత్రులందరికీ విజ్ఞప్తి. దాని ప్రకారంగా మీరు చేసుకోండి. టీజీటీ బయోసైన్స్కు మామూలుగా ఏదైతే ఉందో పీజీటీ మ్యాథమెటిక్స్ ఉంది, టీజీటీ బయోసైన్స్ కూడా ఉంది. తర్వాత 9 నాడు ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వారికి 9th రోజు ఇక్కడ చూపెడుతున్నాడు. ఫిజికల్ ఎడ్యుకేషన్. సో 9 to 12 అంటున్నాడు. ఎస్ఏ ఫిజికల్ సైన్స్, తర్వాత ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తమిళ్ మీడియం, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం. 9th రోజు 2:30 to 5 PM. ఇక 10 నాడు తీసుకుంటే ఎస్ఏ బయోసైన్స్ వారికి 9:30 to 12 ఉంది. 10వ రోజునే అంటే టీజీటీ వారికి 2 బయోసైన్స్లు అయిపోతుంది. ఎస్ఏ బయోసైన్స్ 9:30 to 12 PM. ఇక ఎగ్జామ్స్ సెంటర్స్ అవన్నీ మీకు తెలిసిందే, మీకు చూసుకోవచ్చు, మీ ఆల్ టికెట్లో ఉంటుంది. సో 10th నాడు ఎస్ఏ బయోసైన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 10th రోజు కూడా ఎస్ఏ బయోసైన్స్, అదేవిధంగా ఎస్ఏ బయోసైన్స్ కన్నడ మీడియం, ఎస్ఏ బయోసైన్స్ ఒరియా మీడియం, ఎస్ఏ బయోసైన్స్ తమిళ్ మీడియం, ఎస్ఏ బయోసైన్స్ ఉర్దూ మీడియం. 10 నాడు ఈవినింగ్ సెషన్ ఉంది. సో 10th రోజు మార్నింగ్ సెషన్ ఎస్ఏ బయోసైన్స్ కామన్గా ఇచ్చాడు. మిగతా ఏంటంటే ఎస్ఏ బయోసైన్స్కి మాత్రం ఈవినింగ్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో సో డిఫరెంట్ మీడియంస్కి ఇచ్చాడు. 11 నాడు టీజీటీ హిందీ, ఎస్ఏ ఉర్దూ 9:30 to 12. అదేవిధంగా 11th నాడు ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ 2 to 5 PM. తర్వాత 12th రోజు ఎస్ఏ మ్యాథమెటిక్స్ 9:30 to 12. అదేవిధంగా అంటే మార్నింగ్ సెషన్. 12 నాడు సెకండ్ సెషన్లో ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ మ్యాథమెటిక్స్ కన్నడ మీడియం, ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఒరియా మ్యాథమెటిక్స్, ఎస్ఏ ఎన్ఎల్ మ్యాథమెటిక్స్ తమిళ్ మీడియం, ఎస్ఏఎన్ఎల్ మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియం. సో ఈవినింగ్ సెషన్లో ఇచ్చాడు. 13 నాడు ఎస్ఏ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉంది 9:30 to 12. 13th రోజు ఎడ్జిటీ. సో 13 నాడు ఎడ్జిటీ మిత్రులకు స్టార్ట్ అవుతున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు కనపడలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ సెషన్ అది 2:30 to 5 PM ఎడ్జిటీ. 14 నాడు పీజీటీ బాటనీ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం. సో పీజీటీ 14th రోజు స్టార్ట్ అవుతుంది. బాటనీ, తర్వాత ఫిజికల్ సైన్స్, తర్వాత సోషల్ స్టడీస్. మార్నింగ్ సెషన్ 9 to 12 ఉంది 14 నాడు. ఇక నెక్స్ట్ వెళ్తే 15th లేదు, 16th మార్నింగ్ సెషన్ ఎస్ఏ సోషల్ స్టడీస్ 9:30 to 12 ఉంది. అదేవిధంగా 16 నాడు ఎస్ఏ సోషల్ స్టడీస్ 2:30 to 5 PM ఇచ్చారు. 17/6/22. 17 నాడు పీజీటీ జువాలజీ ఇంగ్లీష్ మీడియం. సో 9 to 12 ఇచ్చారు. 17th నాడు మార్నింగ్ సెషనే ఎడ్జిటీ కూడా ఉంది 9:30 to 12. సో 17th మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇక్కడ ఎడ్జిటీ వారికి. 17th నాడు ఈవినింగ్ సెషన్ ఎస్ఏ సోషల్ సైన్స్, ఎస్ఏ సోషల్ స్టడీస్ కన్నడ మీడియం, ఎస్ఏ సోషల్ స్టడీస్ ఒరియా, ఎస్ఏ సోషల్ స్టడీస్ తమిళ్, ఎస్ఏ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం. 2:30 to 5 PM 17th రోజు ఈవినింగ్ సెషన్ అంతే. అదే రకంగా తీసుకున్నట్టయితే 18 నాడు 18th నాడు మార్నింగ్ సెషన్ పీజీటీ కామర్స్ ఉంది 9 to 12. 18th రోజు మార్నింగ్ సెషన్ ఎడ్జిటీ వారికి కూడా ఉంది 9:30 to 12 PM. 18th నాడు ఈవినింగ్ సెషన్ పీజీటీ సంస్కృత్ ఉంది 2 to 5.
18th రోజు ఈవినింగ్ సెషన్ హెచ్జిటి 2:30 to 5 PM. అంటే హెచ్జిటి మిత్రులకు మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ 18th రోజు 2 సెషన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. సో మీ హాల్ టికెట్లో మీ సెషన్ ఎప్పుడు, డేట్ కూడా మీకు క్లారిటీ ఉంటుంది. 19th రోజు పీజీటీ బయోసైన్స్ ఉంది. 19th నాడు మళ్ళీ మార్నింగ్ సెషన్ హెచ్జిటి 9:30 to 12 PM. మళ్ళీ 19th నాడు ఈవినింగ్ సెషన్ హెచ్జిటి మామూలుగా వారికి 2:30 to 5 PM ఇచ్చారు. తర్వాత 20 నాడు పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ సివిక్స్, అదేవిధంగా ఎస్ఏ సంస్కృత్ వాళ్ళకి కూడా ఉంది మార్నింగ్ సెషన్. ఇవన్నీ కూడా 20 నాడు మార్నింగ్ సెషన్ కనబడుతున్నాయి. సో 20th నాడు మార్నింగ్ సెషన్ హెచ్జిటి 9:30 to 12 ఉంది. 20th నాడు ఈవినింగ్ సెషన్ హెచ్జిటి 2:30 to 5 ఉంది. 21st రోజు మార్నింగ్ సెషన్ హెచ్జిటి వారికి 9 to 12 ఇచ్చారు. 21st 21/6/2025 నాడు ఈవినింగ్ సెషన్ హెచ్జిటి ఉర్దూ మీడియం హెచ్జిటి ఉంది, హెచ్జిటి ఉర్దూ మీడియం ఉంది, హెచ్జిటి కన్నడ, హెచ్జిటి ఒరియా, హెచ్జిటి తమిళ మీడియం వాళ్ళకు 2:30 to 5 ఉంది. సో అందరికి వచ్చారు. ఇక్కడ 22 నాడు టీజీటీ తెలుగు ఇచ్చారు 9:30 to 12. 22 నాడు ఈవినింగ్ సెషన్ పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, సో 2 to 5. 23rd రోజు పీజీటీ తెలుగు ఇచ్చారు 9 to 12. అదేవిధంగా 23rd రోజు ఈవినింగ్ సెషన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి. మీకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు ఆల్ టికెట్లో కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద ప్రశ్నలు వస్తున్నాయి. 4 to 5:30 ఇచ్చారు ఈవినింగ్ సెషన్. అదేవిధంగా 24 నాడే మార్నింగ్ సెషన్ ఫస్ట్ సెషన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 9 to 10:30 ఇచ్చారు కొందరికి. 24 నాడు ఉంది. అదేవిధంగా థర్డ్ ఏమి ఇచ్చాడు చూడండి, ఇలా సెషన్ పెంచాడు 24 నాడే ప్రొఫిషియన్సీ టెస్ట్ 24 సెకండ్ సెషన్ 12:30 to 2 కూడా ఉంది ప్రొఫిషియన్సీ టెస్ట్లో. చూడండి, జాగ్రత్తగా గమనించుకోండి. అదేవిధంగా 24th నాడు థర్డ్ సెషన్ అన్నాడు ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 4 to 5:30. సో 24th నాడు దయచేసి ప్రొఫిషియన్సీ టెస్ట్లు మనకు 23, 24 నాడు కనబడుతున్నాయి. సో దయచేసి చూసుకోండి, హాల్ టికెట్ తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క టీజీటీ కానీ పీజీటీ రాస్తున్నారో బహుశా ఆ మిత్రుల హాల్ టికెట్స్లో ఖచ్చితంగా ఉంటుంది. 25 నాడు మార్నింగ్ సెషన్ టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 9:30 to 12. 25th నాడు పీజీటీ హిందీ సెకండ్ సెషన్, తర్వాత అంటే ఈవినింగ్ సెషన్ టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 2:30 to 5. అంటే సైన్స్ అనేది మార్నింగ్ ఉంది, ఈవినింగ్ ఉంది. 26 నాడు టీజీటీ ఇంగ్లీష్ 9 to 12. అదేవిధంగా 26 నాడు టీజీటీ ఫిజికల్ సైన్స్ 2:30 to 5 ఉంది. 27th రోజు టీజీటీ సోషల్ 9:30 to 12 ఉంది. 27th నాడు ఈవినింగ్ సెషన్ టీజీటీ సోషల్ 2:30 to 5 ఉంది కొందరికి. అదేవిధంగా 28 నాడు పీజీటీ ఇంగ్లీష్ వారికి 9 to 12 ఉంది. అదేవిధంగా ప్రిన్సిపల్కు 29 నాడు మార్నింగ్ సెషన్ 9 to 12 ఉంది. ఇక 29 నాడు సెషన్ ఈవినింగ్ సెషన్ ఎస్ఏ తెలుగు ఉంది 2:30 to 5. ఇక 30th రోజు ఎస్ఏ తెలుగు 9:30 to 12. సో ఇవి దయచేసి ఇవి మొత్తం షెడ్యూల్స్ ఇవి మీకు కూడా ఉంది. కానీ కొందరికి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎప్పుడైనా ఇచ్చారు, కామన్గా ఇక్కడ ఇచ్చారు. ప్రొఫిషియన్సీ టెస్ట్ 23, 24 తేదీల్లో ఉంది. సో దయచేసి వేరు సెషన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 సెషన్స్ పెట్టుతున్నారు. 9:30 to 10:30 మనకు తెలిసిందే, 12 to 2, 4 to 5:30 అట్లా ఇచ్చారు. సో జాగ్రత్తగా గమనించుకోండి ఏ సెషన్ ఉంది ఎప్పుడు ఉంది. ఎందుకంటే మామూలుగా టీజీటీ కానీ అవి కానీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇంపార్టెంటు. సో 23, 24 డేట్స్లో చేశారు. సో ఇవి మొత్తం డీటెయిల్స్ వివరాలు. ఏదైనా మనకు ఈ యొక్క మెగా డిఎస్సి అనేది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్స్ ఇవి. ఇక 6 నుండి స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్ట్ 2వ వారంలో ఫలితాలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని అంటే వీడియోను ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.